హలో అండి అందరికీ. విద్యా దృక్పథాల్లో భారతదేశం విద్యా చరిత్ర ఫస్ట్ యూనిట్ కదా, అందులో భాగంగా మనకి స్వతంత్రం రాకముందు విద్య గురించి అయితే మనం చూసుకున్నాం కదా, భారతదేశంలో విద్య గురించి. అందులో మనం భాగంగా చార్లెస్ గ్రాంటే 1813, నెక్స్ట్ చార్టర్ చట్టం 1833, వుడ్స్ తాకీదు, మెకాలే మినిట్స్ గురించి అయితే ముందు వీడియోలో డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు హంటర్ కమిషన్ గురించి అయితే చూద్దాము. అసలు హంటర్ కమిషన్ ఎందుకు ఏర్పాటైంది అనేది అయితే వుడ్స్ తాకిన తర్వాత మనకి హంటర్ కమిషన్ 1882 ఫిబ్రవరి 3 అయితే ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది ఏంటి అనేది అయితే చూద్దాము. ఇవైతే మనకి ఇది న్యూ బుక్ కదండి, న్యూ అకాడమీ బుక్. ఇది కొన్ని పాయింట్స్ అయితే ఈ బుక్లో ఇవ్వను కూడా, కొన్ని నేనైతే యాడ్ చేశాను. ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించేవి కొన్నింటిని అయితే యాడ్ చేసి అయితే చెప్తున్నాను. మనకి హంటర్ కమిషన్ అసలు ఎందుకు ఏర్పడిందంటే, వుడ్స్ తాకీదులో చేసిన సిఫార్సులు ఏ మేరకు అమలు జరిగాయో తెలుసుకోవడానికి ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి చేపట్టదగిన చర్యల గురించి సూచించడానికి ఈ కమిషన్ అయితే నియమించబడింది అనమాట. హంటర్ కమిషన్ అసలు ఎందుకు నియమించబడిందంటే, మనకి ఇక్కడ వుడ్స్ తాకీదులో చేసిన సిఫార్సులు అనేవి ఏ మేరకు అమలు జరిగాయో ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి చేపట్టదగిన చర్యల గురించి మనకి ఇక్కడ సూచించడానికైతే ఈ కమిషన్ అయితే నియమించబడిందనమాట. అయితే ఈ కమిషన్ అనేది హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్, అప్పటి గవర్నర్ జనరల్ అనమాట, ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ అధ్యక్షతన 1882 ఫిబ్రవరి 3 మనకి ఇక్కడ హంటర్ కమిషన్ అయితే ఏర్పాటు చేశారనమాట. వుడ్స్ తాకీదు ఎప్పుడు జరిగిందంటే మనకి 1854. విద్యా వ్యాప్తికి తగిన సూచనలు చేసినప్పటికీ అవి సరిగ్గా అమలు కాలేదన్నమాట. వుడ్స్ తాకీదులో మనకి ఇక్కడ విద్యా వ్యాప్తికి తగిన సూచనలు అయితే చేశారు, కానీ అవి మనకి ఇక్కడ అమలు కాలేదు. భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ నియమించబడింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. హంటర్ కమిషన్ మెయిన్ ఎందుకు నియమించబడిందంటే, భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ నియమించారు. భారతదేశంలో ప్రాథమిక విద్యా స్థితిగతులను తెలుసుకొని ప్రాథమిక విద్యను విస్తరించడానికి అవసరమైన విధానాలను తెలియచేయడం, మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడం, ప్రైవేట్ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించవలసిన విధానం, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల స్థితిగతులు, వాటి ప్రాముఖ్యత తెలియచేయవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సూచించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం సూచించింది ఈ కమిషన్లో చూద్దాము. భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ అయితే నియమించారు. అయితే భారతదేశంలో ప్రాథమిక విద్యా స్థితిగతులను తెలుసుకోవాలి కదా, ఎందుకంటే దాన్ని పరిశీలించడానికి మనకి మెయిన్ ఈ కమిషన్ నియమించారు కాబట్టి తెలుసుకొని ప్రాథమిక విద్యను విస్తరించడానికి, అంటే ప్రాథమిక విద్యను ముందుకు తీసుకెళ్ళడానికి, మంచిగా విస్తరించడానికి అవసరమైన విధానాలను తెలియచేయడం. నెక్స్ట్ మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడం, ప్రైవేట్ సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించవలసిన విధానం, నెక్స్ట్ రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల స్థితిగతులు, వాటి ప్రాముఖ్యత తెలియచేయవలసినవిగా బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఈ హంటర్ కమిషన్లో సూచించింది. అయితే మొత్తం ఈ హంటర్ కమిషన్లో 20 మంది సభ్యులు అయితే ఉండేవాళ్ళు అనమాట. మొత్తం ఎంతమంది ఉండేవాళ్ళు? 20 మంది. వాళ్ళలో 3 ఇండియన్స్ ఉన్నారనమాట. అయితే ఇండియన్స్. ఎవరెవరు? భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్ అనమాట. వీళ్ళు 3 ఎవరెవరు? భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. అయితే ఈ హంటర్ కమిషన్ మనకి తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారనమాట. హంటర్ కమిషన్ ఏమంటారు? తొలి భారతీయ విద్యా కమిషన్ అంటారు. నెక్స్ట్ స్వతంత్రానికి పూర్వం ఫస్ట్ విద్యా కమిషన్ అన్నా కూడా మనకి ఇక్కడ హంటర్ కమిషన్ అనమాట. స్వతంత్రానికి పూర్వం మొదటి విద్యా కమిషన్ అన్న హంటర్ కమిషన్నే. తొలి భారతీయ విద్యా కమిషన్ అన్న మనకి ఇక్కడ హంటర్ కమిషన్ వస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ హంటర్ కమిషన్ సిఫార్సులు. హంటర్ కమిషన్ ఏ సిఫార్సులు చేసిందో చూద్దాము.
హంటర్ కమిషన్ ప్రాథమిక, సెకండరీ, ఉన్నత స్వదే స్వదేశీ విద్య పైన, స్త్రీ విద్య, ముస్లిం విద్య, వెనుకబడిన తరగతుల విద్య, మత విద్యపై అనేక సూచనలు చేసిందంట. ఏం చేసింది మనకి ఇక్కడ? హంటర్ కమిషన్ అనేది ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విదేశీ విద్య పైన, నెక్స్ట్ స్త్రీ విద్య, ముస్లిం విద్య, వెనుకబడిన తరగతుల విద్య, నెక్స్ట్ మత విద్యపై అనేక సూచనలు చేసింది. వుడ్స్ తాకీదులో చేసిన సిఫార్సులు ఏ మేరకు అమలు జరిగాయో తెలుసుకోవడానికి, ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి చేపట్టదగిన చర్యల గురించి సూచించడానికి ఈ కమిషన్ను నియమించారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, వుడ్స్ తాకీదులో చేసిన సిఫార్సులు అనేవి ఏ మేరకు అమలు జరిగాయో తెలుసుకోవడానికి, నెక్స్ట్ ఈ విధానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చేపట్టదగిన చర్యల గురించి సూచించడానికి ఈ హంటర్ కమిషన్ నియమించబడింది. అయితే విలియం హంటర్ అప్పటి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా ఉండేవాడంట. విలియం హంటర్ అప్పటి వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడిగా మనకి ఇక్కడ ఉండేవాడు. ఈ కమిషన్లో మిషనరీలతో పాటు భారతీయులు కూడా ఉన్నారు. ఈ కమిషన్లో మిషనరీలతో పాటు ఎవరు ఉన్నారు? భారతీయులు కూడా ఉన్నారు. మనం చెప్పుకున్నాం కదా, భారతీయులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రాథమిక విద్యకి మనకి ఇక్కడ చూద్దాము. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య అని ఇక్కడైతే ఇచ్చారు. ప్రాథమిక విద్య చూసుకున్నట్లయితే ప్రాథమిక విద్యను ఇంకా విస్తృత ప్రాతిపదికపై వ్యాప్తి చేయాలి. ఏమన్నారో మనకి ఇక్కడ హంటర్ కమిషన్లో? ప్రాథమిక విద్యను ఇంకా విస్తృత ప్రాతిపదికపై వ్యాప్తి చేయాలి. ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత జిల్లా బోర్డులకు, మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి. ఆ ప్రాథమిక విద్య నిర్వహణ బాధ్యత ఎవరెవరికి అప్పగించారని చెప్పింది? జిల్లా బోర్డులకు మరియు మున్సిపల్ బోర్డులకు అప్పగించాలి. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాథమిక, మాధ్యమిక విద్యలు ఇక్కడ ఏ భాషల్లో జరిగాయి అనేది మనకి ఇక్కడ ఏ భాషలో ఉండాలని సూచించింది కమిటీ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ఉండాలి. ఈ పాఠశాలల్లో నియమించబోయే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను స్థాపించాలి. మనకి ప్రాథమిక విద్యలో ప్రాథమిక పాఠశాలలో మనకి ఇక్కడ ఏంటి? ప్రాథమిక విద్యలో ఈ పాఠశాలలో నియమించబోయే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలను స్థాపించాలి. జిల్లా బోర్డులు, మున్సిపల్ బోర్డులు ప్రాథమిక విద్యపై చేసే ఖర్చుకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. జిల్లా బోర్డులు, మున్సిపల్ బోర్డులు ప్రాథమిక విద్యపై చేసే ఖర్చుకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. అయితే మనకి ఇక్కడ ప్రాథమిక విద్య అనేది 7 నుండి 8 సంవత్సరాలుగా ఉండాలి. ఎంత? 7 నుండి 8 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలండి. అయితే 1 నుండి 5వ తరగతి వరకు ఫస్ట్ దశ అని, 6 నుండి 8వ తరగతి వరకు మనకి సెకండ్ దశ అని 2 దశలుగా అయితే ఇక్కడ ప్రాథమిక విద్యను విభజించారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాధ్యమిక విద్యను మనం చూస్తే ప్రభుత్వం మాధ్యమిక విద్యను అందించే బాధ్యత నుండి నిష్క్రమించాలని భావించిందంట. ప్రభుత్వం ఏ విద్య నుండి నిష్క్రమించాలి? ఏ విద్యా బాధ్యత నుండి? మాధ్యమిక విద్యను అందించే బాధ్యత నుండి నిష్క్రమించాలని భావించింది. స్థానికులు పూనుకొని మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేసేది. అంటే ప్రభుత్వం అనేది ఆ బాధ్యతల నుండి నిష్క్రమించినప్పటికీ స్థానికులు పూనుకొని మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట ప్రభుత్వం అయితే నిధులు మంజూరు చేసేదన్నమాట. నెక్స్ట్ స్థానికులు పాఠశాల నెలకొల్పలేని చోట ప్రభుత్వమే పాఠశాలలు ప్రారంభించే ప్రయత్నం చేసేది. స్థానికులు పాఠశాలను నెలకొల్పలేని చోట ప్రభుత్వమే పాఠశాలలు ప్రారంభించే ప్రయత్నం అయితే చేసేదన్నమాట. మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం ఆంగ్లమే. ఇది ఇంపార్టెంట్ అండి. మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం ఆంగ్లం అనమాట. ప్రాథమిక విద్యలో మనం ఇక్కడ ఏంటన్నా మాతృభాషలోనే ఉండాలి. అక్కడ బోధన అనేది మాతృభాషలో ఉండాలి. ఇక్కడ మాత్రం మనకి మాధ్యమిక విద్యలో మనకి ఇక్కడ బోధనా మాధ్యమం ఏంటి? ఆంగ్లమే అనమాట. అంటే ఇంగ్లీష్. మాధ్యమిక పాఠశాలల్లో పాఠ్య ప్రణాళిక 2 రకాలుగా ఉండేది. మాధ్యమిక పాఠశాలలో పాఠ్య ప్రణాళిక ఎన్ని రకాలుగా ఉండేదంటే 2 రకాలుగా ఉండేది. మాధ్యమిక విద్య అనంతరం విశ్వవిద్యాలయాల్లో చేరి పై చదువులకి వెళ్ళే వారికి ఒక ప్రణాళిక. ఎలాగా? మాధ్యమిక విద్య అయిపోయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో చేరి పై చదువులకి వెళ్ళే వారికి ఒక ప్రణాళిక. అలా కాకుండా ఏదైనా వృత్తిలో ప్రవేశించి జీవితాన్ని కొనసాగించుకోవాలనుకునే వారికి ఇంకో ప్రణాళిక అయితే ఉండేదన్నమాట. ఏంటంటే మాధ్యమిక విద్య అనేది కంప్లీట్ అయిన వెంటనే విశ్వవిద్యాలయాల్లో చేరి పై చదువులు చదువుకోవాలనుకున్నారనుకో వాళ్ళకు ఒక ప్రణాళిక ఉండేది. అలా కాకుండా మరి పై చదువులకు వెళ్ళి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అని ఇక్కడ
ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించి జీవితాన్ని కొనసాగించుకోవాలనుకునే వారికి ఇంకో ప్రణాళిక అయితే మనకి ఇక్కడ ఉండేదన్నమాట. నెక్స్ట్ ఉన్నత విద్య చూసుకున్నట్లయితే ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం అనేది కల్పించిందనమాట. ఏంటి, ప్రతిభావంతులైన విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం అయితే కల్పించింది. ఐరోపా విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించిన వారికి మెరుగైన అవకాశాలు అయితే కల్పించిందనమాట. ఐరోపా విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తారు కదా, వాళ్ళకి మెరుగైన అవకాశాలు, ఉద్యోగ కల్పనలు గట్టా మనకి ఇక్కడ అందించేదనమాట. స్త్రీ విద్యకు, ముస్లిం విద్యకు, వెనుకబడిన తరగతుల విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని సూచించింది. స్త్రీ విద్యకు, ముస్లిం విద్యకు, వెనుకబడిన తరగతుల విద్యకు ప్రాముఖ్యతనివ్వాలనేది ఇక్కడ సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మత విద్యను అందించరాదు. ప్రభుత్వ పాఠశాలలో మనకి ఇక్కడ మత విద్యను అందించరాదు, కానీ ప్రైవేటు పాఠశాలల్లో మత విద్యను అందించడానికి అవకాశం కల్పించిందనమాట. ప్రభుత్వ పాఠశాలల్లో మత విద్యను అందించరాదు, కానీ ప్రైవేట్ పాఠశాలల్లో మత విద్యను అందించడానికైతే మనకి ఇక్కడ అవకాశం అయితే కల్పించింది హంటర్ కమిషన్ అనమాట. ఇది హంటర్ కమిషన్ సూచనలు. ప్రాథమిక విద్యలో ఏ మార్పులు తేవాలని అనుకుంది మాధ్యమిక ఉన్నత విద్య గురించి అయితే ఇక్కడ వివరించాము. నెక్స్ట్ చూడండి, ఈ హంటర్ కమిషన్ ఫలితంగా ఏమేమైతే జరిగాయో ఇక్కడైతే చూద్దాము. హంటర్ కమిషన్ ఫలితంగా 1882లో పంజాబ్లో విశ్వవిద్యాలయ స్థాపన అయితే జరిగింది. 1887లో అలహాబాద్లో విశ్వవిద్యాలయ స్థాపన అయితే జరిగిందనమాట. అయితే ఈ రెండింటి దగ్గర 1882 పంజాబ్, 1887 అలహాబాద్లో విశ్వవిద్యాలయ స్థాపన జరిగింది. నెక్స్ట్ ఈ 1887లోనే భారత పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం అయితే కమిటీ అనేది ఏర్పాటైందనమాట. ఎప్పుడు 1887లో భారత పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం కమిటీ అనేది ఏర్పడిందనమాట. అదే మనకి ఇక్కడ భారత పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ అని కూడా మనకి ఇక్కడ అంటారనమాట. అది ఎప్పుడు ఏర్పడిందంటే 1887. నెక్స్ట్ 1897, 1902లో భయంకరమైన కరువు, నెక్స్ట్ ప్లేగు వ్యాధి అయితే అప్పుడైతే ఆ టైంలో వచ్చిందనమాట బాగా. ఇప్పుడు 1897, నెక్స్ట్ 1902 ఈ మధ్య కాలంలో మనకి భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి రావడం వల్ల పాఠశాలలకు పిల్లలు ఎవరు రాకపోవడం వల్ల మనకి ఇక్కడ పాఠశాలల మూసివేత అయితే జరిగిందనమాట. అందుకనే మనకి ఇక్కడ 1897, 1902 విద్యారంగంలో నిశ్శబ్ద కాలంగా భావిస్తారనమాట. 1897 నుండి 1902 కాలాన్ని మనకి విద్యారంగంలో నిశ్శబ్ద కాలంగా పరిగణిస్తారనమాట. ఇంతేనండి హంటర్ కమిషన్ గురించి. హంటర్ కమిషన్ మనకి మెయిన్ 1882 ఫిబ్రవరి 3 అయితే ఏర్పాటు చేయబడింది. ఇది ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ కమిషన్ అయితే నియమించారు. ఎవరు మనకి అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ హంటర్ అధ్యక్షతను అయితే ఏర్పాటు చేశారనమాట. ఓకే, ఈ హంటర్ కమిషన్నే తొలి భారతీయ విద్యా కమిషన్ లేదా స్వతంత్రానికి పూర్వం విద్యా కమిషన్. స్వతంత్రానికి పూర్వం ఫస్ట్ మనకి విద్యా కమిషన్ అన్న, తొలి భారతీయ విద్యా కమిషన్ అన్న మనకి ఇక్కడ హంటర్ కమిషన్ మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇది హంటర్ కమిషన్ చేసిన సిఫార్సులు ఇవి. నెక్స్ట్ మనం హార్టాగ్ కమిటీ మరియు సార్జెంట్ కమిటీ గురించి అయితే చూసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.